ఇచ్చినటువంటి ఐగర్ ప్రత్యేక వందనాలు పెట్టుకుంటూ మొదటిగా ఈ దేవుని సన్నిధిలో నిలబెట్టిన దేవునికి వందనాలు. పాస్టర్ చంద్రశేఖర్ గారికి, తోటి సేవకులందరికీ వందనాలు. జస్ట్ ఒక 2 నిమిషాల్లో ముగిస్తానండి. ఒక 50 సంవత్సరాల క్రితం నుంచి పాస్టర్ చంద్రశేఖర్ గారు వాళ్ళ మదరు, మా మదరు టీచర్స్ అండి. సో మేము 9 మంది పిల్లలము. పెద్దగా ఎంఎస్సీ చేసి ఏజీఎంఎస్సీ చేసి జాయిన్ అయ్యారంటే మిగిలిన 8 మంది ఇంజనీర్స్ అండి. మా అమ్మగారు చెప్తూ ఉండేవారు, అన్నోళ్ళు 2 గవర్నమెంట్ జాబ్స్ వదిలేసి దేవుని సేవ చేస్తున్నారు అంటూ ఉండేవారు. మా బ్రదర్స్ లో ఒక ఆయన ఫుల్ టైం మినిస్ట్రీ వెళ్ళారు, ఇంకా 5 బైబిల్ కోర్స్ చేస్తున్నారు. నేను ఎంటెక్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ లో ఉద్యోగం చేస్తూ ఏసీటీసీలో ఆంధ్ర క్రిస్టియన్ థియాలజికల్ కాలేజ్ లో నేను ఎంబీఏ చేస్తున్నానండి. ముఖ్యంగా ఒక నిమిషంలో ఏంటంటే, మనం దేవుని సేవ, దేవుడు ఏ రకంగా మనల్ని పట్టుకుంటాడో మనకు తెలియదు. మీరు సేవ ఈ కోర్స్ కంప్లీట్ చేసిన మీరందరూ కోర్సు ఈ ప్రేయర్ లో ఉన్న మనందరం కూడా దేవుని వాక్యం నుంచి 2 మాటలండి. 2 తిమోతి 2:15 ఒక దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని ఎదుట యోగ్యంగాను, సిగ్గుపడలేని పనివారిగాను, సత్యవాక్యమును సరిగా ఉపదేశించిన వారిగాను నిన్ను నీవే దేవుని కనిపించినట్టు జాగ్రత్తగా పడము అని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు శ్రమిస్తున్నాడండి. 2వ మాట ఏంటంటే, యాకోబు 1:22 మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండేదని దేవుడు చెప్తాడు. ఈ కోర్స్ కంప్లీట్ చేసుకుంటున్న, బయటికి వెళ్తున్న మీరందరూ కూడా ఈ వాక్యానుసారంగా ఉండాలని చెప్తున్నాడు. మొదటి రాకడ సమయంలో యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఎలా సాక్ష్యం అయితే ఇచ్చాడో, అలా మనందరం కూడా ప్రతి ఒక్కరు దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్క బిడ్డ 2వ రాకడ సమయంలో 2వ బాప్తిస్మం ఇచ్చి యోహాను వలె సాక్ష్యం ఇవ్వడానికి మనం సిద్ధంగా ఉండాలని ఈ దేవుడు ఈ క్షణంలో మనతో మాట్లాడుతున్నాడు. చివరిగా ఒక్క మాట, చాలా మంది మనం యూట్యూబ్ ఛానల్స్ లో చూస్తూ ఉంటాం కదా దేవుని వాక్యం. దేవుడు ఈ రోజున ఈ బైబిల్ ని మనం లైక్ చేయమన్నాడు. ఇందులో బైబిల్ ని సబ్స్క్రైబ్ చేసి, అంటే దీనిలో వాక్యాన్ని మనం గ్రహించుకుని ఇతరులకి షేర్ చేయమన్నాడు. మనం ఎప్పుడు ఈ వాక్యం వినివారుగా కాకుండా ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్ వల్లే ఉండడాలన్న దేవుడు మమ్మల్ని దీవించాలని, తన వినికిలో ఈ కొద్ది మాటలు దేవుడు దీవించాలని, మీరందరూ కూడా గొప్ప సేవకులు, మనందరూ కూడా దేవుని సేవలో గొప్ప సేవ చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దేవునికి, పాస్టర్ గారికి అందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్తామా. చాలా క్లుప్తంగా గ్రీటింగ్స్ ముగించారు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక.